తిన్నామా, పడుకున్నామా, నిద్ర లేచామా, మధ్యలో పనులు చేసుకున్నామా అన్నట్టే ఉంటుంది వీటి పని. చూడండి ఏది వదిలిపెట్టవు. ప్రతి ఒక్కటి తింటూనే ఉంటాయి. కాకపోతే ఇవి తినడం వల్ల మనకేంటి నష్టం అంటే మనుషులకి ఈ చెట్ల మీద తినడం వల్ల నష్టం లేదు కానీ, దీనివల్ల ఒక నష్టం ఉందండి. వీడియో పూర్తిగా చూడండి. నేను చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ తిండి విషయానికొస్తే ఏదైనా తింటాయండి. జనరల్‌గా అయితే ఏంటి, ఇవి మనుషులకి విషం కదా, ముట్టుకోరు. కానీ మేకలు ఇవన్నీ తింటాయి కదా, అలాగే ఇవి కూడా తింటాయన్నమాట. ప్రతి ఒక్కటి ఆకు, పూత, ఇగుర్లు, కాయలు అన్నీ తినేస్తాయి. గింజలు అన్నీ తినేస్తాయి. ఈ చెట్టు సర్కారు చెట్టు అంటారు. ముళ్ళ చెట్టు, తుమ్మ చెట్టు లాగా ఉంటుంది. మీకు ఐడియా ఉంటుంది. ఈ మొత్తం తింటాయి. కానీ ఈ తినే ప్రాసెస్‌లో ఏమవుతుందంటే పాపం పక్షులు గూళ్ళు పెట్టుకుంటాయి కదండీ! ఉడతలు గానీ, పక్షులు గానీ ఆ గూళ్ళు పెట్టుకున్నవి ఇవి నాశనం చేస్తాయి. మోస్ట్‌లీ ఇవి చూడండి, ఇలాంటి పొదలల్లనే చిన్న చిన్న పిట్టలు, పిచ్చుకలు గానీ గూళ్ళు పెట్టుకుంటాయి. ఆ గూళ్ళని ఎగిరి దూకడం వల్ల కింద పడిపోతాయి. గుడ్లు తినేస్తాయి. మీరు ఫీల్ అయినా పర్లేదు కానీ నిజం ఇదే. గుడ్లు తినేస్తాయి. గూళ్ళు మొత్తం పాడు చేస్తాయి. చిన్న పిల్లలు కూడా తినేస్తాయండి. నమ్మరు కానీ ఇది నిజమండి. మీరు ఫీల్ అవ్వచ్చు కానీ ఇది నిజం. చిన్న పిల్లలు కూడా తినేస్తాయి. అందుకే ఇవి వచ్చిన దగ్గర నుంచి ఈ మన మొబైల్ టవర్స్ వల్ల తగ్గిపోతే పిచ్చుకల సంఖ్య, వీటి వల్ల ఇంకా తగ్గిపోయింది. మిగతా పిట్టల సంఖ్య కూడా తగ్గిపోయిందండి. అదండి.